పరిశుద్ధ బైబిల్లో ఉన్న వాగ్దానముల్లో అనేకము లేదా అన్ని ఒక కండిషన్ బేస్డ్. యు హ్యావ్ టు జాయిన్ విత్ హిమ్ ఇన్ డెత్. ఆయనతో కూడా చనిపోవటం అంటే పాపం చేసినందున కాదు, తప్పు చేసినందున కాదు. ఆయన దూషింపబడ్డారు. తన నోట కపడం ఏది లేనప్పుడు, దోషం ఏది లేనప్పుడు ఆయన మీద దోషి అని ముద్ర వచ్చింది. పాపం ఏది చేయకుండా ఉన్నప్పుడు కూడా ఆయనను పాపినిగానే గుర్తించారు. నిందలు మోపబడి దూషింపబడి ఆయన మీద అన్నీ వచ్చింది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. నీవు బ్రతికి ఉండేటప్పుడు క్రీస్తుతో కూడా చనిపోతున్న ఒక మరణం ఉంది. క్రీస్తు చనిపోయిన మరణం వేరు, కానీ క్రీస్తుతో కూడా నీ బ్రతికి ఉండేటప్పుడే చనిపోతున్న ఒక మరణం ఉంది. అదేం తెలుసా? నీవు క్రైస్తవుడు అని పేరు సంపాదించిన పిమ్మట అది సంపాదించాలి. అంత్యోక్యలో వారు క్రైస్తవులు అనబడిరి. ఐఎమ్ ఏ క్రిస్టియన్ బ్రదర్ అని వీరు చెప్పలా, వీరు క్రైస్తవులు అని వారికి పేరు వచ్చింది. బికాస్ 1 whole year they gathered together. 1 whole year 365 days వారు చేరి వస్తా ఉండను, అనేకులకు బోధిస్తా ఉండను. 1 total year they came in fellowship and they ministered to others. ఇది చూసి అంత్యోక్యలో అందరూ కలిసి దీస్ పీపుల్ ఆర్ క్రిస్టియన్స్, క్రైస్ట్ లోపల ఉన్నవారు క్రిస్టియన్స్ అన్నారు. అర్థమవుతుందా? వీరు క్రీస్తులో ఉన్నవారు. కారణం వారిని చూస్తే క్రీస్తు కనిపిస్తున్నారు, మాట్లాడితే క్రీస్తు కనిపిస్తున్నారు, వారి నుండి వింటే క్రీస్తు కనిపిస్తున్నారు, వారి వద్దకి వెళ్తే క్రీస్తు వస్తే ఎలా ఉంటారో అది అనుభవం అవుతున్నది. వారి నీడబడితే చాలు క్రీస్తు ఒక అనుభవం ఉన్నది. ఓ వారున్న స్థలం దగ్గరికి వస్తే ఆ క్రీస్తు ఆ మెస్సయ్య ఎవరు అని మాకు అర్థమవుతున్నది. అభిషేకం ఏమిటని అర్థమవుతుంది. అభిషిక్తులేనండి క్రిస్టియన్స్. Let me make it very clear to you. Christos ఉన్నవారే క్రిస్టియన్స్. క్రిస్టోస్ అభిషిక్తుడు, అభిషేకం ఉన్నవాడు. అభిషేకములో ఉన్నవారిని చూసి పెట్టిన పేరే క్రైస్తవులు. నీవు క్రైస్తవుడు అని పేరు పొందినందున బాధ సహించుట ఆ అనుభవం అయితే అప్పుడు నీవు చేస్తున్న కార్యమే I am dying daily because of this anointing. మనం బ్రతికి ఉన్నటప్పుడే అనేక విషయములు చంపాలి. అలా చంపబడుతూ క్రీస్తుతో చేరాలి. బికాజ్ ఐఎమ్ ఇన్ యూ. ఇది తిరిగి చెయ్యటానికి, అడగటానికి అన్నీ నాకు అధికారం ఉంది, సామర్థ్యం ఉంది, సమయం ఉంది, సౌకర్యం ఉంది, సంపద ఉన్నది. కానీ నో లార్డ్, నేను నీలో ఉన్నాను. వారు దూషించినా, వారు అవమానపరిచినా, వారి లెక్కలు అడిగినా, వారు అపవాదములు మోపినా, బికాస్ ఐ బేర్ యువర్ నేమ్. నీ పేరు పెట్టబడిన వ్యక్తి గనక నేను తగ్గించుకొని నీ ముఖం వెతికి ప్రార్థన చేస్తేనే తప్ప ఈ ప్రజలకు విడుదల రాదు, దేశముకు స్వస్థత కలగదు. గనక ఐఎమ్ టర్నింగ్ టు యూ అని ఆయనతో కూడా చంపబడితే, ఆయనతో కూడా మరణిస్తే మీరు ఆయనతో కూడా బ్రతుకుతారు. బోత్ హియర్ ఇన్ దిస్ లైఫ్ అండ్ విత్ హిమ్ ఇన్ ఇటర్నిటీ.